చంద్రబాబు నాయుడు ఆయన ఆలోచనే సూపర్. అమరావతి లోపల ఉండే అంతర్గత రోడ్లను జాతీయ రహదారి NH-16 కోల్కతా చెన్నై జాతీయ రహదారితో అనుసంధానం చేయటం, మరోపక్క విజయవాడ వెస్ట్ బైపాస్తో అనుసంధానం చేయటం, భవిష్యత్తులో ఇన్నర్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానము చేయటము ద్వారా జాతీయ రహదారుల నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్ నుంచి అమరావతిలో ప్రవేశించడం, బయటికి వెళ్ళటం సులువుగా జరుగుతుంది. తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరుగుతుంది అని ఇప్పుడు ఈ అమరావతి లోపల ఉండే 3 రోడ్లు E11, E13, E15 రోడ్లను జాతీయ రహదారి 16తో అనుసంధానం చేయటానికి కలపడానికి పనులు ప్రారంభమయ్యాయి. E11 అనేది అది నీరుకొండలో ప్రారంభమవుతుంది. ఇది SRM యూనివర్సిటీకి వెనుక పక్క. నీరుకొండలో ప్రారంభమై ప్రస్తుతం ఎర్రబాలెంలో ఆగిపోయింది. ఎర్రబాలెన్ని పారిశ్రామిక వాడగా అభివృద్ధి చేయాలని, పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు ఆకాంక్ష. ఇప్పుడు దాన్ని జాతీయ రహదారికి అనుసంధానం చేయటానికి ఎర్రబాలెం నుంచి డోలాస్ నగర్ మీదుగా ఎయిమ్స్కి ఎడమ పక్క నుంచి రోడ్డు నిర్మాణం చేసి దాన్ని CDMA కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రస్తుత కార్యాలయం దగ్గర కలపాలని జాతీయ రహదారికి ఈ రోడ్లను ఈ E11, E13, E15 రోడ్లను 6 లేన్ల రోడ్డుగా నిర్మాణం చేస్తున్నారు. 100 మీటర్ల రోడ్డు, పక్కన వాకింగ్ ట్రాకు, సైక్లింగ్ ట్రాక్ కూడా ఉంది. మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఇది ఒరిజినల్గా మాస్టర్ ప్లాన్లో లేదు. E11, E13, E15 జాతీయ రహదారితో అనుసంధానం లేదు. ఇప్పుడు పనులు ప్రణాళిక మొదలైంది, పనులు ప్రారంభం కాబోతున్నాయి. కనుక ఎవరైనా స్థలాలు పొలాలు కొనాలనుకునే వాళ్ళు ఈ E11, E13, E15 జాతీయ రహదారికి కలిసే రోడ్డుకి ఇరుపక్కల ఎక్కడ కొనుక్కున్నా బంగారమే. కనుక ఆ ప్రాంతానికి వెళ్ళి మీరు ఇప్పుడు కొనుక్కుంటే తక్కువ ధరకే ప్లాట్లు భూములు లభిస్తాయి. అది పూర్తిగా రోడ్డు వేసి 100 మీటర్ల రోడ్డు వేసి 6 లైన్లు రోడ్డు వేసిన తర్వాత ఫుట్పాత్ వేసి వాకింగ్ ట్రాక్ సైకిల్ ట్రాక్ అంటే మనకు అందుబాటులో ఉండదు. ఇప్పుడు కొంటే మనకు మధ్యతరగతి వాళ్ళు కూడా అందుబాటులో ప్లాట్లు లభిస్తాయి. 3 ఏళ్ళు ఆగారంటే 10 రెట్లు పెరిగిపోతే మనం కొనే పరిస్థితి ఉండదు. ఈ విధంగా E11 రోడ్ని ఏదైతే ఎర్రబాలెంలో ఆగిపోవలసిన రోడ్డుని CDMA దాకా పొడిగించేశారు. ఇక E13 రోడ్డు అది నవలూరు దగ్గర ముగింపు. దాన్ని ఏం చేయబోతున్నారు, నవలూరు నుంచి డాన్ బాస్కో స్కూల్ పక్క నుంచి ఎర్రబాలెం మీదుగా ఎయిమ్స్ హాస్పిటల్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కుడి పక్క నుంచి జాతీయ రహదారి DGP ఆఫీస్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఈ E13 రోడ్ వచ్చి కలుస్తుంది. ఇక E13 ఈ విధంగా జాతీయ రహదారికి వస్తే E15 వాళ్ళు ఇప్పుడు E13లో ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది, అక్కడ ఫ్లైఓవర్ కూడా అయిపోతూ ఉన్నారు. ఏముంది, చంద్రబాబు నాయుడు అడిగితే అశ్విని వైష్ణవ్ ఒక లెటర్ రాస్తే వెంటనే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్, ఏం ఇబ్బంది లేదు, నిధులకు కొరత లేదు. E15 ఇది మంగళగిరి స్టేడియం దగ్గర ప్రారంభమవుతుంది.
ఈ మంగళగిరి క్రికెట్ స్టేడియం అనేది E14, E15 మధ్యలో ఉంటుంది. స్టేడియం దగ్గర ప్రారంభమై నిడమర దగ్గర ఆగిపోవాలి పాత స్కీమ్ ప్రకారం. ఇప్పుడు దాన్ని విజయవాడ బైపాసు రైల్వే లైన్ దాటించి మంగళగిరిలో ఆ జాతీయ రహదారికి అనుసంధానం చేయాలని E15ని ప్రణాళిక సిద్ధం చేశారు. ఇంకొకటి కూడా ఆలోచన ఉంది. మంగళగిరి స్టేడియం నుంచి ఏకంగా 1 కిలోమీటర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలనే ఆలోచన కూడా ఉంది. కనుక ఎవరైనా మరి అమరావతి కోర్ క్యాపిటల్లో మనం కొనలేము, తక్కువ ధరలో కొనాలనుకుంటే మీరు వెంటనే వెళ్ళి ఈ E11, E13, E15 అది ఎక్కడైతే జాతీయ రహదారిలో కలుస్తుందో ఆ కొత్తగా ఏర్పడబోతున్న రోడ్డుకి ఇరుపక్కల కొనుక్కుంటే మనకు బాగా ఉపయోగపడతాయి. కనుక ఇది ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కొనుక్కోవాలన్నా తర్వాత కొని అమ్ముకోవాలన్నా కూడా 3 ఏళ్లలో 10 రెట్లు పెరిగే అవకాశం ఉందని గమనించండి. ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఆలోచన అసలు అమోఘం. ఎవరు ఊహించరు E11, E13, E15 జాతీయ రహదారికి అనుసంధానం అవుతుందని ఎవరు కలలో కూడా ఊహించలేదు. చూడండి ఆయన ఆలోచన. ఆ రకంగా అమరావతిని భారతదేశంలో నంబర్ 1 క్యాపిటలే కాదు, ఢిల్లీని తలదన్నే క్యాపిటలే కాదు, ఆయన ఆలోచన ప్రపంచ దేశాలలో టాప్ 5 సిటీలలో ఒక సిటీగా అమరావతి రూపొందాలని ఆయన జీవిత లక్ష్యం. ఆయన అనుకున్నాడు, చేయగలడు, సంకల్పం ఉంది, బలం ఉన్నది. ఎన్డీఏ కూటమి ఆయన ఏది చెప్పినా ప్రధానమంత్రి మోదీ, కేంద్ర మంత్రులు అడిగిందే తడువాయి, అడిగినవే కాక అడగనివి కూడా ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని రకాల ప్రాధాన్యత అన్ని మంత్రిత్వ శాఖల నుంచి లభిస్తూ ఉంది. ముఖ్యంగా జాతీయ రహదారులు, రైల్వే శాఖ, ఉపాధి హామీ గ్రామీణాభివృద్ధి శాఖ, మరి పౌర విమానయ శాఖ. ఒకటేంటి, నిర్మలా సీతారామన్ నిధులు ఇవ్వడంలో ఏమాత్రం వెనుకనుంచి వేయకపోవటం. కనుక E11, E13, E15 త్వరలో జాతీయ రహదారి 16కు అనుసంధానం కాబోతున్నాయని గుర్తించండి, గమనించండి. మీరు అవి అనువైన ప్రాంతాలుగా మీరు అక్కడికి వెళ్ళి సందర్శించి తగు నిర్ణయాలు తీసుకోండి.